గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే సమస్యాత్మక ప్రాంతంగా కూడా అప్పాజిపేటనైతే చెప్తా ఉంటారు. ప్రతిసారి కూడా ఏవైతే గొడవలు కావచ్చు, ప్రతి వాగ్వాదాలకు దారితీస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటాపోటీగా కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మన వద్ద గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పటికీ మనకు టైం వచ్చేసి 3:30 కావస్తుంది. 3:30కి బ్యాలెట్లకు సంబంధించి, ఓట్లకు సంబంధించి కావచ్చు, వార్డు సభ్యులకు సంబంధించి కావచ్చు, వాతావరణం ఏ విధంగా ఉంది? మీరే పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మా కోమటిరెడ్డి అండదండలతోటి మాకు అన్ని పనులు బాగా చేశారండి. మాకు చెరువులు నింపడం కానీ, రోడ్డు వేయడం కానీ, పలు అభివృద్ధి కార్యక్రమాలు నీళ్లు నల్లలు చేసి ఎవరికి సాయం అంటే వాళ్ళకి ఆపద వస్తే హాస్పిటల్ పోవడం కానీ, ఏదైనా ఇబ్బందులు వస్తే చదువుకు కానీ, ఏదైనా అనారోగ్యానికి ఇబ్బంది అయితే ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటూ వస్తుంది. కాబట్టి మాకు కాంగ్రెస్ నుండి మాకు ఇప్పటికి 3 వార్డులు వచ్చినాయండి. సర్పంచ్ కూడా మేమే గెలబోతున్నాం. అత్యధిక మేయర్తో 400 ఓట్ల మేయర్తో గెలబోతున్నాము. గంగుల అండాలు సైదులు గారు అయితే పోటీ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 2 సార్లు కూడా ఈ యొక్క 2013లో కూడా వారే ఉన్నట్లు కూడా మేము ఊరిలో అందరం అడిగాము. ప్రతి ఒక్క దగ్గర నుండి సమాచారం సేకరించాము. యువకుల నుండి కావచ్చు, మీలాంటి పెద్దవారి నుండి కావచ్చు. మీరు ఇప్పుడు ఆయన గెలిస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? మా మంత్రి అండదండలతోటి చాలా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడుతుంది మేడం. మాకు ఇదివరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా, వ్యవసాయ రంగానికి వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు చెప్తాడు. ఏ విధంగానైనా కూడా గంగుల అండాలు గెలవబోతుంది. 400 నుంచి 500 మేడతో గెలవబోతుంది మేడం. మాకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మా అందరికి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఇప్పటికి కూడా 3 వార్డులు గెలిచాము. ఖచ్చితంగా 3 ఓట్లు గెలిచాము. 3 వార్డు గెలిచాము మేడం. మేము 10 వార్డు గెలవబోతున్నాం. అత్యధికంగా ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మాకే కైవసం చేసుకుందాం కోరుకుంటున్నాం మేడం. జై కాంగ్రెస్. ఎన్ని వార్డులు ఉన్నాయి? 12 వార్డులు. 12 వార్డులకి ఇప్పుడు 3 వార్డులు వచ్చేసాం మేడం. ఇంకా 7 వార్డులు గెలవబోతున్నాము. సర్పంచ్లో మేము విజయకేతం ఎగరబోతున్నాం మేడం. ఇక్కడ వాతావరణం చూస్తున్నట్లయితే దాదాపుగా కాంగ్రెసే పై చేయని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే 12 వార్డులకు సంబంధించి 3 వార్డులు కూడా కైవసం చేసుకుంది కాంగ్రెస్దే అని ఎంతో గట్టిగా ఈ యొక్క ఆనంద చిహ్నాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. నా బ్యాక్గ్రౌండ్లో కూడా ప్రతి ఒక్కరు జై కాంగ్రెస్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏ విధంగా ఉంది మీ ఆనందం? కాంగ్రెస్లో భారీ మెజార్టీ, మెజార్టీతో గెలవబోతున్నామని మా యొక్క చాలా సంతోషంగా ఉన్నది. అంటే యువకులకు సంబంధించి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మేజర్గా ఇక్కడ మనం గ్రామంలో చూసుకున్నట్లయితే యువకులు ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నారు ఈ విజయానికి సంబంధించి? మేడం, మాకు వెంకటరెడ్డి సార్కు మేము గిఫ్ట్ ఇస్తున్నాము. ఎందుకంటే గుండెకాయ వెంకటరెడ్డి సార్ది ఇప్పుడు. కాబట్టి మేము మాకు ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, థర్డ్ వార్డు కూడా మెజార్టీ మీదనే గెలుస్తున్నాం, కానీ తక్కువ లేదు. ఇప్పుడు మా గంగుల సైదులు అండాలు గారితో భారీ 500 మెజార్టీతో గెలుస్తున్నాం. చెరువులు నింపారు, రోడ్డు అవుతున్నాయి. ప్రతి ఒక్కటి మేజర్ గ్రామ పంచాయతీకి మేము వెంకటరెడ్డి సార్కు చాలా ఇదిగా గిఫ్ట్ ఇస్తున్నాం. మేము సార్ కంపల్సరీ మాకు అందరిలో మేము ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా యంగ్ వాళ్ళు పేదవాళ్ళు ఎవరు పోయినా కూడా మాకు సారు ఎమ్మటే చేసి పెడుతున్నారు. కాబట్టి మేము వెంకటరెడ్డి సార్కు గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాం. మేము కంపల్సరీ మొత్తం 12 కూడా వస్తాయి మాకు, 10 అని కాదు, కానీ 10 వార్డులు అయితే కంపల్సరీ వస్తున్నాయి. మేము ఖచ్చితంగా తెలుసు. ఉప సర్పంచ్ మాది, ఎంపీటీసీ మాది. ప్రస్తుతం ఏదైతే అప్పాజిపేట గ్రామానికి సంబంధించి కాంగ్రెస్దే పై చేయి దాదాపుగా ఇప్పుడు గెలుపు అనేది కైవసం చేసుకున్నట్లు కూడా మనకి ఇక్కడ యూత్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఈ యొక్క సందడి అయితే నెలకొంది. మరింత మందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న. ఇప్పుడు ఐశేఖర్ టీఆర్ఎస్లో ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉదకాముడు, వికలాంగుడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ తరపున వార్డ్ నెంబర్గా వేసి ఆల్రెడీ గెలిచినాడు. అది కంగ్రాచులేషన్ అందరికీ చెప్తున్నాం. అందరికీ కాంగ్రెస్ నుంచి కోమరెడ్డి వెంకరెడ్డి గిట సర్పంచ్ గిట గెలుస్తాడు. అదొకటి ఖచ్చితంగా. ఇదొకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే అప్పాజిపేట గ్రామంలో కాంగ్రెస్దే పై చేయి అని చెప్పవచ్చు. దాదాపుగా మనం చూస్తూ ఉన్నాము, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. బీఆర్ఎస్ ఒకటే స్థానం కూడా దక్కని పరిస్థితి కూడా నెలకొంది. పూర్తిగా 12 స్థానాలకు గాను 10 స్థానాలకు వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక తాటిపై నిలిచి కాంగ్రెస్నే గెలిపిస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబీ న్యూస్. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతంగా కూడా అప్పాజిపేటనైతే మనం ముఖ్యంగా ప్రధానమైన గ్రామంగా కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 12
వార్డులు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఎంతో ఉధృతత దారి తీసుకుంటూ ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా కూడా ఈ యొక్క ఎన్నికలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 4 కావస్తున్నప్పటికీ 3 స్థానాల వార్డు ఎన్నికలు అయితే ప్రకటించనున్నారు. ఇక్కడ అక్కడ మధ్యలో ఒక బార్డర్ లైన్ లాగా పోలీసులు పకడ్బందీగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. 2 పోలీసులు కావచ్చు, ఈవినింగ్ వరకు కూడా ఈ యొక్క నిఘా పటిష్టంగా ఉన్నట్టు గ్రామం మొత్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తున్నట్లయితే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో గట్టి నిఘా ఏర్పాటు చేసినారు. గెలుపు దిశగా కూడా కాంగ్రెస్ పరిగెడుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.